कीर्तन जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ
ఓకే, మనం మంగళాచరణ ప్రేయర్ స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవంశ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం సదీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం श्रीराधाकृष्णपादान् सागरललिता श्रीविशाखान्विष्णांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते. काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपसिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरि बोल. సో రమేష్ ఎన్ని అవర్స్ అయింది లాస్ట్ వీక్? 15th అయిపోయిందన్న, 16th 15th ఫినిష్ చేసావా? 14th ఫినిష్ చేసాం. ఓకే వెరీ ఓకే. సో ఏం జరుగుతుంది? సో మనము మొదటి అధ్యాయం గురించి డిస్కస్ చేస్తున్నాము. మొదటి అధ్యాయం కవర్ చేస్తున్నాము. ఇప్పుడు శ్లోకము 15 అయిపోయింది. సో ఇప్పటి వరకు ఏమైందంటే ఫస్ట్ మన ఈ ఈ ఈ మొదటి అధ్యాయాన్ని ఏమంటారంటే అర్జున విషాద యోగోనామ, అంటే అర్జున విషాదం గురించి చర్చించే అధ్యాయం అన్నమాట. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు, తన సెక్రటరీని, కార్యదర్శిని అడుగుతాడు యుద్ధ రంగంలో ఏం జరుగుతుందని. సో పాండవులు కౌరవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి రెడీ అయ్యారన్నమాట, బోత్ సైడ్స్. సో ఇరు వర్గాలు అక్కడ కలిశారు సో యుద్ధానికి. సో అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు ఏం జరుగుతుంది. ధృతరాష్ట్ర వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుచ్చవః మామకా పాండవశ్చైవ కిమ కుర్వత సంజయ. సో నా కుమారులు పాండు కుమారులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కలిసి ఏమి చేశారు, ఏం జరిగింది అని. అప్పుడు సంజయుడు ఏంటంటే, సంజయుడికి దివ్య దృష్టి వల్ల, వేదవ్యాసు ఇచ్చిన దివ్య దృష్టి వల్ల యుద్ధరంగంలో ఏం జరుగుతుందో కళ్ళకి కనిపించినట్టు కనిపిస్తుంది, ఈవెన్ దో అక్కడ లేకపోయినప్పటికీ. సో ఆ విధంగా ఫస్ట్ సినారియో ఏంటి, ఫస్ట్ సిచ్యువేషన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు? ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి డిస్క్రైబ్ చేస్తాడు అనమాట. ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. తర్వాత వాళ్ళ కౌరవ సేన గురించి మాట్లాడతాడు. తర్వాత పాండవ సేన గురించి మాట్లాడతాడు. తర్వాత భీష్ముడి దగ్గరికి వస్తాడు. భీష్ముడి దగ్గరికి వచ్చేసి భీష్ముడిని కొంచెము పొగిడే వారికి, తర్వాత భీష్ముడు శంఖం మోగించడం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఒకసారి భీష్ముడు శంఖం మోగించిన తర్వాత నెక్స్ట్ మన ఇటు సైడ్ పాండు సైన్యం సైడ్ రథసారథి అయిన శ్రీకృష్ణుడు, తర్వాత ధనంజయుడైన అర్జునుడు, సో వాళ్ళు కూడా శంఖం మోగించడం స్టార్ట్ చేస్తారు. సో ఇరు వర్గాల సైడ్ ఈ శంఖ ధ్వనిని మన సౌండ్స్ ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుంది సీరియస్ అని. సో రెండు సైడ్లా మోగించడం స్టార్ట్ చేస్తారు. కానీ పాండవుల సైడ్ దాన్ని ట్రాన్సెండెంటల్ అంటారు, అంటే దివ్యమైన శబ్దాలు. ఆ శబ్దాలు ఎలా ఉన్నాయంటే కౌరవులకి ఓటమి ఖచ్చితం అన్న విధంగా ఆ శబ్దాలు మోగుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ 15వ శ్లోకము పాంచజన్యం హృషికేశు దేవదత్తం ధనంజయ. హృషికేశ్ అంటే శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని మోగించాడు. ధనంజయుడు దేవదత్తం అనే శంఖాన్ని మోగించాడు. తర్వాత ఇంకా భీముడేమో వృకోదర
వృకోదర కాదు, మహాశంఖం. మహాశంఖుడు. మహాశంఖం అనే పౌండ్రం అని పౌండ్రం అనే మహాశంఖమును భీముడు ఆ, పూరి పూరించాడు. పూరించాడు. సో ఇంకా పాండవులు ఉన్న వాళ్ళు ఎవరెవరు మోగిస్తున్నారు అనేది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠరుడు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. తర్వాత నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. నకుల సహదేవ బ్రదర్స్ సుఘోష మణిపుష్పకౌ అనే శంఖాన్ని మోగించారు. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయశ్చ సర్వశా పృథివీపదే సౌభద్రశ్చ మహాబాహు శంఖం దద్ము పృథక్ పృథక్. సో ఈ శ్లోకం 16 నుంచి 18వ శ్లోకం వరకు పాండవుల సైడ్ గురించి వర్ణించబడుతుంది. సో పాండవులో ఉన్న వాళ్ళ మెయిన్ కీలకులు వాళ్ళందరూ మోగిస్తున్నారన్నమాట. కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం అని తన శంఖము పూరించగా, నకులుడు సఘోషము అనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖమును పూరించారు. ఓ రాజా, గొప్ప వీలుకాడైన కాశీరాజు. సో కాశీరాజు కూడా పాండవుల సైడే. యోధుడైన శిఖండి, వీళ్ళందరూ ఫేమస్ వాళ్ళు. దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయంపారనట్టి సాత్యకి, ద్రుపదులు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు అంటే మంచి పెద్ద పెద్ద శరీరాలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద హ్యాండ్స్ షోల్డర్స్ ఉన్నవాళ్ళు కలిగిన సుభద్ర తనయుడు మొదలగు వీరులందరూ తమ శంఖాలను పూరించారు. రైట్. ఇక్కడ ప్రభుపాద వారు ఏమంటున్నారు భాష్యంలో, పాండుకుమారులను మోసం చేయడం, రాజ్య సింహాసనాన్ని తన పుత్రులకు కట్టబెట్టే యత్నం చేయడమనే అధర్మ యోచన ఏమాత్రం మెచ్చదగినది కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు అతి చతురతతో తెలియజేశాడు. ఇండైరెక్ట్గా చెప్తున్నాడు సంజయుడు చెప్తున్నాడు, నువ్వు చేసిన కార్యాలన్నీ నువ్వు దుర్యోధనుడికి సపోర్ట్ చేయడము, తర్వాత అధర్మ యోచనంగా వాళ్ళకి ఏమి రాకుండా చేయడము, రాజ్యం లేకుండా చేయడము పాండుపుత్రులకి, అది ఏ విధంగా ధర్మం కాదని చెప్పేసి ఈ శబ్దాలని విచ్చరించి చెప్తున్నాను అనమాట. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. కురువంశమంతా ఆ మహారణంలో సంహరించబడుతుందని అప్పటికే సూచనలు స్పష్టంగా చూపాయి. వీటి ద్వారా మనకి ఒకటి ధర్మక్షేత్రము, రైట్, మన యుద్ధము ధర్మక్షేత్రంలో జరుగుతుంది కాబట్టి ఎవరైతే ధర్మక్షేత్రంలో యుద్ధం చేస్తారో ధర్మం ఎవరి సైడ్ ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. సో అదొక సూచన, అదొక ఇండికేషన్, రైట్. సో ధర్మక్షేత్రం అనే అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రం సాగుతుంది సంజయుడు చెప్తాడు, రైట్. తర్వాత ఇంకోటి వీళ్ళు శంఖధ్వని, సో ఆ ట్రాన్సెండెంటల్ వైబ్రేషన్స్, వాయిసెస్, ఆ సౌండ్ని బట్టి చెప్పవచ్చు అన్నట్టు. సో వీళ్ళు విన్ అవుతారని. సో ఆ విధంగా సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుడు, మున్నగు మనువల వరకు ప్రపంచంలోని పలు దేశాల రాజులతో సహా అక్కడ ఉన్న వారందరూ నశింపబోతున్నారు. సో ఇది ప్రభుపాద వారు చెప్తున్నారు, ముందే చెప్తున్నారు. తన కుమారులు అనుసరించినట్టి యుక్తి విధానాన్ని ప్రోత్సహించిన కారణంగా ఆ సమస్త ఘోర విపత్తుకు ధృతరాష్ట్రుడే కారణమైనాడు. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరి? మొత్తం కురువంశం నశిస్తుంది. పాండవుల సైడ్ కూడా ఈ 5 పాండవులు తప్ప అందరూ, ఈవెన్ పాండవుల సైడ్ కూడా అందరూ నశిస్తారు. ఓన్లీ 5 పాండవులు, వీళ్ళు 5 పాండవులు మాత్రమే మిగులుతారు. కౌరవులందరూ నశిస్తారు, పాండవులు కూడా ఆల్మోస్ట్ అందరు నశిస్తారు ఈ యుద్ధంలో. ఎంత ఘోరమైన చూడండి, వేలాది మిలియన్స్ ఆఫ్ పీపుల్ డై, ఒక్క లీడర్ సరిగ్గా లేకపోతే. సో ఇప్పుడు మన సొసైటీ మొత్తం అలానే నడుస్తుంది. ఒక్క లీడర్ సరిగ్గా లేకపోతే మొత్తం ఎలాగా బ్లైండ్ పర్సన్
కెన్ వాక్ ఎంటైర్ ఆర్మీ ఓవర్ ద హిల్. మనం బ్లైండ్ పర్సన్ నమ్మితే మనని కూడా మొత్తం లోయలో ఒక్కసారి దోసేస్తాడు. మరి తెలిసి చేస్తున్నాడు అంటే తెలిసి చేస్తాం కాదు, మరి నమ్మడం మన ఫాల్ట్. రైట్. సో ఇది మనకి మహాభారతంలో క్లియర్గా కనిపిస్తుంది. రాంగ్ పర్సన్ ఫాలో అవుతే కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి. ఇనిషియల్గా గొప్పగా కనిపించిన కర్ణుడికి మంచిగా ఏంది, నాకు రాజ్యం వచ్చిందనే ఆ గొప్పతనం కనిపించిన, రైట్, ద్రోణాచారికైనా వాళ్ళకి పవర్ వస్తుందనే ఫీలింగ్స్ ఉన్నా, కానీ చివరికి రాంగ్ పర్సన్ని ఫాలో అవుతే సో డెస్టినీ ఎవరైనా మీట్ అవ్వాల్సింది ఇలానే. సో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే ఫాలో అవుతున్నప్పుడు మనకు తెలియదు మనం బ్యాడ్ పర్సన్ని ఫాలో అవుతున్నామని. రైట్. సో అది మనం డిస్కస్ చేసినాం. కర్మను బట్టి మన మనకున్న కోరికలను బట్టి మన కర్మలను బట్టి మనం ఈ విధంగా మనకు తెలియకుండానే దుర్యోధను లాంటి పర్సనాలిటీని మనం తెలియకుండానే ఫాలో అవుతుంటాం. ఏ విధంగా అయితే ఈవెన్ భీష్ముడు కూడా దుర్యోధనుని ఫాలో అయ్యాడు. అంత నాలెడ్జ్ ఉంది, అంత ఇంటెలిజెన్స్ ఉంది, కానీ ఏంది డెస్టినీ ఏంటంటే కర్మ. రైట్. సో దిస్ ఇస్ అందుకే ఈ భగవద్గీత చదవడం, భగవద్గీత అర్థం చేసుకోవడం, ఒకసారి భగవద్గీత చదివితే వచ్చేసిందని కాదు. చాలా సటిల్, చాలా సూక్ష్మమైన మీనింగ్స్ ఉంటాయి. రైట్. సో మళ్ళా భగవంతుడి ఈ మాయ లీల ఎలా పనిచేస్తుందంటే భగవంతుడు చెప్తాడు, శ్రీకృష్ణ భగవానుడు, దైవీష గుణమయి మమ మాయ దురత్యయ. ఈ మాయ అనేది దైవికమైనది. సో ఓన్లీ నన్ను శరణ్యం వచ్చిన వాళ్ళు మాత్రమే ఓవర్కమ్ చేయగలరు. లేకపోతే మాయాదేవి ఎలా చూస్తుంది అంటే కొంచెం ఇస్తుంది, సో కృష్ణుని మర్చిపోయేటట్టు చేస్తుంది. రైట్. సో ఆ విధంగా మనము కృష్ణుని మీద అటెన్షన్ లేకపోతుంది. అందరూ ఈ మోహంలో పెట్టబడుతున్నారు. ఈ యొక్క 5 ఇగ్నోరెన్సెస్ ఉంటాయి, 5 ఇగ్నోరెన్సెస్. ఫస్ట్ ఇగ్నోరెన్స్ ఏంటంటే ఈ బాడీ నేను, రైట్. సెకండ్ ఇగ్నోరెన్స్ ఏంటంటే మనకి చావు ఉండదు అనే ఫీలింగ్లో ఉంటాం. మూడో ఇగ్నోరెన్స్ ఏంటంటే భగవంతుడిని మర్చిపోతుంది. ఇప్పుడు మన ఈ బాడీని ఫీల్ అయినట్టుగా మన శరీరాన్ని, మనం ఫ్యామిలీ. ఇంకో ఫోర్త్ ఇగ్నోరెన్స్ ఏంటంటే మన ఫ్యామిలీ మనకి ఎవ్రీథింగ్. ఈ 4 ఇగ్నోరెన్స్, ఇంకా 5 ఇగ్నోరెన్స్ ఉంటాయి. ఒక చూసాను ఇంకా 5 ఇగ్నోరెన్స్ ఏంటి. 4 ఇగ్నోరెన్స్ చూడండి మేము ఎందుకు ఎలా పనిచేస్తున్నాం, ఎందుకు శ్రీకృష్ణ భగవాను ఆరాధించలేకపోతున్నాం. దీస్ ఆర్ ద 5 ఇగ్నోరెన్సెస్ మన మీద వర్క్ అవుతున్నాయి మాయాదేవి వల్ల. 5 అందుకేంటంటే మనకి భగవద్గీత క్లాస్ అయితే ఎంతమంది చదువుతాం? సో ఒకటిది ఇగ్నోరెన్స్, థామస్ అంటారు దాన్ని. మనం యాక్చువల్ ఎవరో మనకు తెలియకుండా మతి మార్పులో పెడుతుంది. రైట్. ఎలా అంటే మనము ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ అడగాము, అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఒక జీవితం యొక్క వాల్యూ ఏంటి? జస్ట్ ఫాలో ద క్రౌడ్. మన పరిస్థితి అన్నమాట. జస్ట్ ఫాలో ద క్రౌడ్ అంటే ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్. తినడం, పనడం, పడుకోవడం, రైట్, వర్క్ చేయడం, డిఫెండ్ చేసుకోవడం.
సో వీటిలో ఈ తమస్ అనే ఇగ్నోరెన్స్ అనేది పెట్టేస్తుంది అన్నమాట. మోహ ఎలా పనిచేస్తా అంటే టెంపరీ థింగ్స్కి అటాచ్ చేస్తుంది. టెంపరీ థింగ్స్ ఎవరు? ఫ్యామిలీ, రిలేటివ్స్ టెంపరీ, హోమ్ ఈజ్ టెంపరీ. సో అది మోహ మన మీద పనిచేస్తుంది. మహామోహ అంటే ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఓవర్ ఈటింగ్ జంక్ ఫుడ్ ఫర్ టేస్ట్. సో నీకు అది బ్యాడ్ అని తెలిసి కూడా నువ్వు తింటావు. ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామున్ ఈజ్ బ్యాడ్ బికాస్ యూ హ్యావ్ డయాబెటీస్ ఆర్ షుగర్, బట్ యూ కాంట్ కంట్రోల్. సో అది మహామోహ. తామిశ్ర ఎలా పనిచేస్తా అంటే కోపం, ఫ్రస్ట్రేషన్, కావాల్సింది దొరకకపోతే ఫ్రస్ట్రేషన్, యాంగర్ వస్తుంటుంది. సో ఒకసారి తెలియకుండానే ఈ తామిశ్ర పనిచేస్తుంది, అనుతామిశ్ర. సో అనుతామిశ్ర ఎలా పనిచేస్తా అంటే డెత్ ఈజ్ ఎవ్రీథింగ్, చావుతోని ఇంకా అంతే అన్ని ఎండ్ అయిపోతాయి. సో ఇవన్నీ సూపర్ న్యాచురల్ పవర్స్, ఈ డివైన్ పవర్స్ మన మీద పనిచేస్తున్నాయి. ఎందుకు పనిచేస్తున్నాయి? మన కోరికలు అలా ఉన్నాయి. జీవుడు అలా కోరుకున్నాడు. ఈ కోరిక ఈ జీవితంతో వచ్చిందంటే కాదు. యాజ్ పర్ భాగవతం, భగవద్గీత, మిలియన్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్. ఒక లైఫ్ వస్తుంది, అందులో కొన్ని కోరికలు తిరుగుతున్నాయి, కొన్ని కోరికలు తిరగట్లేదు. ఇష్ట అయిష్ట. ఇష్టంతో కోరికలు తీరుస్తున్నాయి, అయిష్టమైన వాటితోని కోరికలు తిరగట్లేదు. లైఫ్ ఈజ్ మూవింగ్. ఓకే, సో ఎక్కడున్నా మనం? భీష్ముడు మొదలుకొని ఓకే, సో అది 18th శ్లోకం అయిపోయింది. 19th ఇప్పుడు. సగోషుదార్థ రాష్ట్రానం హృదయాని విదారయాద్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యానునాదయాన్. రమేష్ అవుతావా? Yeah. ఎక్కువ వస్తుందా? 19వ శ్లోకం ఎక్కువ వస్తుందా? ఏం రావట్లేదు. ఓకే. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరంగా అయింది. అందరూ మోగిస్తారు కదా. Yeah. ఆకాశము భూమి రెండింటినీ కంపింపజేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది. మనకి ఈ విధంగా ఆ ధ్వని ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలంటే టెంపుల్లో శంఖం మోగిస్తారు. మార్నింగ్ మంగళారతి అప్పుడు ఒక శంఖాన్ని మోగిస్తారు. సో ఆ ధ్వని కొంచెం సూపర్ న్యాచురల్గా ఉంటుంది. మనకి కొన్ని పైప్తోని మోగిస్తారు కదా, ఈ సౌండ్స్ డిఫరెంట్ ఉంటాయి. కానీ ఆ శంఖంతో మోగించే సౌండ్ అది ట్రాన్సెండెంటల్ వైబ్రేషన్ ఉంటుంది. అది మేము టిపికల్గా ఇక్కడ ఇస్కాన్ సిఆర్ఎల్ టెంపుల్లో మార్నింగ్ మంగళారతి అప్పుడు మోగిస్తారు. స్పెషల్ ఈవెంట్స్లో 3 పూజారులు కలిపి మోగిస్తారు. ఆ 3 పూజారులు కలిపి మోగించినప్పుడు మనకి ఈ యుద్ధ సమయంలో ఏ విధంగా ఉండొచ్చో మనం కొంచెం ఎస్టిమేట్ చేయొచ్చు. సో ట్రాన్సెండెంటల్ వైబ్రేషన్ చాలా ఆ సౌండ్కి లైక్ ఫియర్. ఇప్పుడు మన బ్యాడ్ పీపుల్కి ఫియర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో అదే ఈ శ్లోకాలు కూడా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. మనం ఓన్గా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఇది. ఓకే, పర్పోర్ట్ భాష్యం. దుర్యోధని పక్షంలో భీష్మాదులు తమ తమ శంఖాలను ఊదినప్పుడు పాండవ పక్షము వారికి హృదయం బ్రద్దలు కాలేదు. అటువంటి సంఘటనలు ప్రస్తావించబడలేదు. కానీ పాండవ పక్షం వారు చేసిన ధ్వనులతో ధృతరాష్ట్ర తనయుల హృదయాలు బ్రద్దలైనాయని
ఈ ప్రత్యేకమైన శ్లోకంలో చెప్పబడింది. యా పాండవులు వారికి కృష్ణుని యందు ఉన్నట్టి విశ్వాసమే దీనికి కారణం. యా దేవదేవుని శరణుజొచ్చిన వారికి ఎంతటి ఘోర విపత్తులోనైనా భయపడాల్సిన అవసరం ఉండదు. యా ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇది ఏంటిది, దేవదేవుని శరణు వచ్చిన వారికి H1B ఇష్యూస్, ట్రంప్ ఇష్యూస్ ఉండవు. రైట్. ఏది సాధ్యమైతే అది చేస్తాం. అంటే మీన్ దట్ మనం ఇంటెలిజెంట్గా పనిచేయని కాదు. సో ఆ గుండెలో దిగులు అనేది ఉండదు ఆటోమేటిక్గా ఎవరైతే సరెండర్ అవుతారో భగవంతుడికి. సో అదే ఇక్కడ చెప్తాడు అన్నమాట, దేవదేవుని శరణి వచ్చిన వారికి ఎంతటి ఘోర విపత్తులనైనా. చూడండి మనకి ఈ H1B, ఈ ట్రంప్ గోలలు ఎంతమందికి యాంగ్జైటీ కలిగిస్తున్నాయి. దిస్ ఇస్ నథింగ్, దిస్ ఇస్ నాట్ లైఫ్ అండ్ డెత్. బట్ చూసారా, అర్జునుడు, పాండవులు, లైక్ లైఫ్ అండ్ డెత్ ఇంకా వాళ్ళకి, రైట్. సో అలాంటి టైంలో కూడా వాళ్ళు జనకట్లేదు. కౌరవులు ఎంతమంది, ఎంత పెద్ద సేన, రైట్. వీళ్ళు వీళ్ళు మోగించిన చిన్న చిన్న శంఖాలకి వాళ్ళలో భయాలు పుడుతున్నాయి కౌరవుల్లో. సో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడి పవర్ పనిచేస్తుంది అనమాట. ఎవరి సైడ్ అయితే శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో చిన్నగా అనిపిస్తుంది, కానీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే శ్రీకృష్ణ భగవాన్ డివోటీస్ నాట్ ఆర్డినరీ పీపుల్. ఆర్డినరీ కనిపించినా దర్ నాట్ ఆర్డినరీ. ఏ విధంగా అయితే పాండవులు ఆర్డినరీ కనిపించినా దర్ నాట్ ఆర్డినరీ. సో ఆ విధంగా ఎవరైతే భగవంతుడికి శరణు వస్తారో ఆ భగవంతుడి హస్తం డెఫినెట్గా ఉంటుంది. సో అది మనకి ఈ అర్జున విషాద యోగో అధ్యాయంలో మనకి ఇది క్లియర్గా కనిపిస్తుంది. రైట్. సో ఇది మనకి ధైర్యాన్ని పెంచాలి భగవంతుడికి అప్రోచ్ అవడానికి. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం. అత వ్యవస్థితాన్ దృష్ట్వా దాతరాష్ట్రన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ హృషికేశం తదా వాక్యం ఇదమాహామహీపతే. ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథంలో నిలిచిన వాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్ర తనయులని చూసి అతడు శ్రీకృష్ణ భగవానుతో ఈ మాటలు పలికెను. సో అందరూ ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారా శుద్ధ సమయంలో ఏమవుతుండొచ్చు అని, 5000 సంవత్సరాల కింద ఏమవుతుండొచ్చు? ఈ డిస్క్రిప్షన్ బట్టి మనం కొంచెం విజువలైజేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. భాష్యము. యుద్ధం కొద్ది సమయంలో ప్రారంభం కాబోతున్నది. యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షోపదేశాలచే నిర్దేశితులైన పాండవుల ద్వారా ఏర్పాటు చేయబడినట్టి అనూహ్యమైన సేన వ్యూహముచే ధృతరాష్ట్ర తనయులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడ్డారని పై వాక్యము ద్వారా అర్థమవుతుంది. ప్రత్యక్షోపదేశాలచే, ప్రత్యక్షం అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా, అంటే శ్రీకృష్ణ భగవానుని ఇన్స్ట్రక్షన్ ప్రకారం. హనుమంతుడు చిహ్నితమైన అర్జునుని ధ్వజము విజయానికి మరో సూచనగా అయింది. సో ఇవన్నీ ఇండికేషన్స్ అన్నమాట. హనుమంతుడు అర్జునుడి రథం పైన నిల్చున్నాడు. సో ఈ ఇండికేషన్స్ వీళ్ళ విన్
పాండవుల విజయం ఖచ్చితమని. ఎందుకంటే రావణుల యుద్ధంలో హనుమంతుడు శ్రీరామునికి సహాయం చేశాడు. అప్పుడు శ్రీరామునికే విజయం లభించింది. ఇప్పుడు శ్రీరాముడు హనుమంతుడు ఇద్దరు ప్రభుపాద చూశారు ఎట్లా చెప్తారు. ఇప్పుడు అర్జునుడికి శ్రీరాముడు ఉన్నాడు, హనుమంతుడు ఇద్దరు తోడున్నాడు. అప్పుడు రాముడికి ఓన్లీ హనుమంతుడు తోడున్నాడు. ఇప్పుడు అర్జునుడికి రాముడు తోడున్నాడు, హనుమంతుడు తోడున్నాడు. వీళ్ళకి అపజయం ఉంటుందా, పరాజయం ఉంటుందా పాండవులకి? అప్పుడు శ్రీరామునికే విజయం లభించింది. ఇప్పుడు శ్రీరాముడు హనుమంతుడు ఇద్దరు అర్జునికి సహాయంగా అతని రథంలో ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరాముడే. అంతేకాకుండా శ్రీరాముడు ఎక్కడ ఉంటే అతని నిత్య సేవకుడైన హనుమంతుడు అతని నిత్య దేవేరి అయిన సీతాదేవి అక్కడే ఉంటారు. కనుక అర్జునుడికి ఎటువంటి శత్రు భయం లేనేలేదు. అన్నింటికి మించి హృషికేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయడానికి స్వయంగా ఉన్నాడు. ఈ విధంగా యుద్ధ నిర్వహణ విషయంలో సంపూర్ణ సహకారము అర్జునికి లభ్యమై ఉంది. తన నిత్య భక్తుని కొరకు భగవంతుడు ఏర్పాటు చేసినట్టి అటువంటి మంగళకరమైన పరిస్థితులు సునిశ్చితమైన విజయానికి సూచనలు అయ్యాయి. సో 2 పాయింట్స్ ఇక్కడ కంపల్సరీ చూసుకోండి. ఎవరైతే భగవంతుడికి సరెండర్ అవుతారో, శ్రీకృష్ణ భగవానుడికి సరెండర్ అవుతారో వాళ్ళకి ఎటువంటి శత్రు భయం లేదు. ఆ సింటమ్స్ కనిపిస్తాయి. ఎవరైతే భగవంతుడు రియల్గా సరెండర్ అయ్యారో వాళ్ళ లైఫ్స్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే డే టు డే లైఫ్స్ ఈజీగా కనిపిస్తాయి. ఎంత మిగతా నార్మల్ పీపుల్ అలాంటి విషయాల్లో ఉంటే టఫ్, చాలా అసలు దే కాంట్ బిలీవ్, రైట్? సో ఎవరైతే శ్రీకృష్ణ భగవానికి సరెండర్ అవుతారో వాళ్ళకి శత్రు భయం లేదు. తర్వాత భగవంతుడే తనే డైరెక్ట్గా మంగళకరమైన పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తాడు. అన్ని ఆస్పీషియస్ హ్యాపెనింగ్స్ అవుతుంటాయి. ధర్మక్షేత్రంలో యుద్ధం సెట్ చేయడం కూడా శ్రీకృష్ణుడి హస్తం ఉన్నది. రైట్. ఇంకా తర్వాత యుద్ధంలో మనం మహాభారతంలో చూస్తుంటే చాలా ప్లేసెస్లో శ్రీకృష్ణ భగవానుడు ఎవరు తెలియదు తను యాక్చువల్ చేస్తున్నాడని. యాక్చువల్ యుద్ధం అయిన తర్వాత ఎవరో ఒకరిని అడుగుతారన్నమాట. తను ఒకరి రాజుది ఖండించిన మన హెడ్ ఒక పర్వతం మీద ఉంటుంది. ఆ పర్వతం నుంచి మొత్తం యుద్ధం చూస్తూ ఉంటాడు. ఈ కాన్వర్సేషన్ చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్. ఏంటంటే అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ పర్వతం మీద ఉండే ఒక మన హెడ్ చూస్తుంటే తల యుద్ధం ఏం జరుగుతుందంటే యాక్చువల్గా అర్జునుడు యుద్ధం చేయట్లేదు. యాక్చువల్గా అందరినీ చంపేది కృష్ణుడే. యాక్చువల్ దివ్యమైన దృష్టి అంటే అదే కనిపిస్తుంది. ఓన్లీ హెడ్ నరకబడిన ఒక తలని పర్వతం మీద ఉంటుంది అన్నమాట. ఏంది యుద్ధం చూడడానికి తన కోరిక అది. సో ఆ తల ఏం చూస్తుందంటే ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడే అందరినీ సంహరిస్తున్నాడు A to Z. లైక్ అడుగుదాం అది సరే. హెడ్ దట్ వాస్ పుట్ ఆన్ మౌంటైన్ వాచింగ్. బార్బారికా హెడ్ బార్బారికా హెడ్ పర్వతం మీద పెట్టబడి ఉంటుంది. అతను ఎవరంటే భీముడి యొక్క గ్రాండ్ మనవడు. వాట్ డస్ హీ సీ?
ఇక్కడ ఏమంటే ఎప్పుడైతే అర్జునుడు బాణాలు విసురుతున్నాడో తను ఏం చూస్తున్నాడంటే యాక్చువల్గా కరెక్ట్ ప్లేస్లో హిట్ అయ్యడానికి మొత్తము శ్రీకృష్ణ భగవానుడే తిప్పుతున్నాడు వాటిని. సో అర్జునుడు ఓన్లీ బాణాలు వదిలేస్తున్నాడు, కానీ ఎంత వేగంగా వెళ్ళాలి, ఎక్కడ హిట్ అవ్వాలన్నది మొత్తం కృష్ణుడు కంట్రోల్ చేస్తున్నాడు. ఇక్కడ హీరోయిజం ఇక్కడ ఏంటంటే బార్బర్ ఇక్కడ ఏం చూస్తున్నాడంటే అందరూ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ ఓన్ స్ట్రెంగ్త్ తోని ఈ వార్ విన్ అవుతారు అనుకుంటున్నారు, రైట్. సో అవన్నీ యాక్చువల్ మొత్తం నడిపించేది మొత్తం అక్కడ భగవానుడే, కానీ ఎవరికి తెలియదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా బేసిక్గా అంతే. కలియుగంలో మనము అన్ని పనులు చేస్తున్నాం అనుకుంటాం, మనం ఇది సాధిస్తున్నాం అనుకుంటాం, అది సాధిస్తున్నాం అనుకుంటాం, రైట్. ఐ బాట్ ఎ టెస్లా, ఐ హ్యావ్ ఏ ఏమంటారు ఇది కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీ పేరు ఏమంటారా, ఈ ఫ్యాంగ్ కంపెనీస్. నేను ఫ్యాంగ్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నాను, ఐఎమ్ ఏ CEO ఆఫ్ కంపెనీ. సో ఇవన్నీ ఇల్యూషన్స్, రైట్. సో మొత్తం కంట్రోల్ చేసేది డెఫినెట్లీ శ్రీకృష్ణ భగవానుడు. అది మన భగవద్గీత నుంచి క్లియర్ అవుతుంది. ముందు డిస్కవర్ యువర్ సెల్ఫ్లో కూడా కవర్ చేసాము ఏ విధంగా భగవంతుడు కంట్రోల్ చేస్తున్నాడని. మయదక్షిణ ప్రకృతి సూయతే సచరాచరం, శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, నా ఆధ్వర్యంలో మయాధ్యక్షేణ ప్రకృతి, మొత్తం ఎంటైర్ ప్రకృతి, సూయతే సచరాచరం, మూవింగ్ నాన్ మూవింగ్, కదలికలినివి అన్ని భగవంతుడి అధ్యక్షంలో పనిచేస్తున్నాయి. మయాధ్యక్షేణ, రైట్. ఓకే. సో నెక్స్ట్ 21, 22. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్ష్యేహం యోద్ధుకామానవస్థితాన్ ఖైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. సో ఇప్పుడు అర్జునుడు మాట్లాడడం మొదలుపెట్టాడు, రైట్. ఓకే రమేష్, గో అహెడ్. ట్రాన్స్లేషన్. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలపవలసింది, తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని ఆ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. సో ఎవరెవరు దుర్యోధనుడికి సపోర్ట్ చేయడానికి వచ్చారు, నేను ఎవరెవరితోని యుద్ధం చేయాలి, నాకు చూడాలనుంది ఓ కృష్ణ, ఈ ప్లీజ్ ఆ రథాన్ని తీసుకెళ్ళి అక్కడ చూపించు, రైట్. ఓకే, గో అహెడ్. భాష్యము. శ్రీకృష్ణుడు దేవాది దేవుడే అయినప్పటికీ నిర్వేతుకమైన కర్ణునితో తన మిత్రుని సేవలో నెలకొన్నాడు. కరుణతో తన భక్తుల పట్ల అనురాగం చూపడంలో అతడు ఏనాడు విఫలుడు కాడు. ఇది మనకి మెయిన్ సెంటెన్స్ కదా, మనం డివోటీస్ అవుతున్నాము భగవద్గీత అర్థం చేసుకోవడం వల్ల, శ్రీకృష్ణ భగవానుడి డివోటీస్ అవుతున్నాము. సో ఇక్కడ క్లారిటీగా వస్తుంది, తన భక్తుల పట్ల అనురాగం చూపడంలో అతడు ఏనాడు విఫలుడు కాడు. అందుకే ఇక్కడ అతడు అచ్యుతునిగా సంబోధించబడినాడు. అచ్యుతుడు అంటే విఫలం లేనివాడు. శ్రీకృష్ణ భగవానికి విఫలం అనేది ఉండదు, ఎందుకంటే హీ ఈజ్ సుప్రీం గాడ్. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వ ప్రవర్తతే భజంతే బుధ భావ సమన్విత, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ కృష్ణ అని శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్తున్నాడు. రథసారథిగా అతడు అర్జునుని ఆదేశాలను అమలు చేయవలసి వస్తుంది. ఆ విధంగా చేయడానికి అతడు సంకోచింపని కారణంగానే అచ్యుతునిగా సంబోధించబడినాడు.
మ్మ్. తన భక్తునికి రథసారథి స్థానాన్ని స్వీకరించిన అతని దివ్య స్థితికి ఏనాడు భంగం రాదు. అన్ని పరిస్థితుల్లో అతడు దేవదేవుడే, సర్వేంద్రియపతి అయిన ఋషికేశుడే. భగవంతుడు సేవకుని మధ్య సంబంధం అతి మధురమైనది, దివ్యమైనది. సేవకుడు సర్వదా భగవంతునికి సేవ చేయడానికి సన్నద్ధుడై ఉంటాడు. ఇక్కడ డివోటీస్ క్వాలిటీస్, భగవంతుడి క్వాలిటీస్, డివోటీస్ క్వాలిటీస్ చెప్పబడుతున్నాయి. అదేవిధంగా భగవంతుడు కూడా భక్తునికి ఏదో కొంత సేవ చేసే అవకాశాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటాడు. చూసారా, భగవంతుడికి కూడా కోరిక ఉంటుంది భక్తుడికి సేవ చేయాలని. Yeah. ఇదే. తాను ఆదేశాలను ఇచ్చేవానిగా అవడం కంటే తన విశుద్ధ భక్తుడు తననే ఆజ్ఞాపించే స్థానాన్ని స్వీకరిస్తే ఆ దేవదేవుడు ఎక్కువ ఆనందిస్తాడు. చూసారా, మనము ఈవెన్ భగవంతుడు కూడా మన నుంచి ఆర్డర్స్ తీసుకోవడం కోసం చూస్తుంటాడు. ఓన్లీ ప్యూర్ డివోటీ, నాట్ ఏ హాఫ్ డివోటీ. ఓకే, అతడు ప్రభువు కనుక ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ఎవరు అతనిని ఆజ్ఞాపించే ఉన్నత స్థితిలో ఉండరు. కానీ విశుద్ధ భక్తుడు తనను ఆదేశించినట్లు కనిపించినప్పుడు తాను అన్ని పరిస్థితుల్లో అచ్యుతుడైన ప్రభువే అయినప్పటికీ ఆ దేవదేవుడు దివ్యానందాన్ని అనుభవిస్తాడు. విశుద్ధ భక్తుడి నుంచి ఆదేశాలు తీసుకుంటాడు. సో మొత్తం we can't control anything. అంతే కదా. ప్రేమ, లైక్ భగవంతుడు కూడా ఫుల్ ప్రేమ ఉంటుంది. ఏ విధంగా అయితే మనము ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్ అయినా తన పిల్లల్ని ఏంటిది వీపు మీద ఎక్కించుకొని గుర్రంలాగా తీసుకెళ్తాడు. నాట్ బికాస్ సన్ క్వాలిఫైడ్ బై స్ట్రెంగ్త్, నాలెడ్జ్, రైట్? స్ట్రెంగ్త్ వల్ల కానీ, నాలెడ్జ్ వల్ల కానీ, వాటి వల్ల ఒక కిడ్, స్మాల్ బేబీ ఏంటిది ఆధిపత్యం లేదు తండ్రి మీద. కానీ తండ్రి ప్రేమ వల్లనే తన వీపు మీద కూర్చోబెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. సో అది పొజిషన్ భగవంతుడు కూడా తీసుకుంటాడు అని ఇక్కడ మనకి అది క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మనం జెన్యున్గా సరెండర్ అవుతామో, సో జెన్యున్గా సరెండర్ అంటే భగవంతుడి నుంచి మనం తీసుకోవడం ట్రై చేయము. భగవంతుడికి మనం ఇవ్వడానికి ట్రై చేస్తాం. భగవంతుడికి అన్నీ ఉంటాయి. ఈ ప్రేమ ఏ విధంగా ఉంటుంది అంటే భగవంతుడికి అన్నీ ఉంటాయి, మన దగ్గర అసలు ఏముండవు. మనం కోరుకోం భగవంతుడి నుంచి కావాలని. మన దగ్గర లేకపోయినా ఉన్నది ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. దట్ ఈస్ అమేజింగ్. సో అక్కడ తెలిసిపోతుంది అన్నమాట. అంతే కదా, ఏం లేని వాడు ఒక ఇప్పుడు ఏదైనా చూస్తుంటే, డొనేషన్ ఇస్తూ ఉంటే, ఈవెన్ టెంపుల్ అయినా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఒక ప్రభు తను ఎర్న్ చేసింది చాలా మినిమం, కానీ మోస్ట్ ఆఫ్ తన సాలరీ మొత్తం టెంపుల్కే ఇస్తాడు. పర్సంటేజ్ చూసుకుంటే తను 99%, ఈవెన్ 99.99% మొత్తము టెంపుల్కి ఇస్తుంటాడు. తను ఏం ఉంచుకోడు. సో వాళ్ళని చూస్తుంటే డెఫినెట్లీ అలాంటి వ్యక్తులను చూస్తే భగవంతుడికి చాలా ఇష్టం ఉంటుంది. నాట్ దట్ భగవంతుడికి లేదని కాదు, ఇంటెన్షన్ మ్యాటర్స్. ఓకే, గో అహెడ్.
భగవంతుని విశుద్ధ భక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో సోదరులతో యుద్ధం చేయగోరలేదు. మ్మ్. కానీ అటువంటి శాంతిమయ రాయబారులకు ఏనాడు కానీ ఎటువంటి శాంతిమయ రాయబారులకు ఎటువంటి కానీ ఎటువంటి శాంతిమయ రాయబారాలకు ఏనాడు సమ్మతించని దుర్యోధనుని మొండితనం కారణంగానే అతడు బలవంతంగా యుద్ధరంగానికి రావాల్సి వచ్చింది. మ్మ్. అందుకే యుద్ధరంగంలో ఉన్నట్టి ప్రముఖులను చూడడానికి అతడు ఆతృతపడ్డాడు. మ్మ్. యుద్ధరంగంలో శాంతి యత్నమనే ప్రశ్నే లేనప్పటికీ వారిని అతడు తిరిగి చూడాలని అనుకున్నాడు. అవాంఛితమైన యుద్ధము వైపుకు వారెంతగా మ్రొగ్గి ఉన్నారో అతడు చూడగోరాడు. యా, అటు సైడ్ వాళ్ళకి ఎంత యుద్ధం చేయాలని కోరికుందో. ఎవరెవరు వచ్చారు కౌరవుల సైడ్ యుద్ధం చేయడానికి అని అర్జునుడికి కోరిక కలిగింది. సో ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతాడు రథాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ముందు నిలపమని. సో అప్పుడు ఇప్పుడు ఇవాళ ఇక్కడతో ఆపేద్దాము. విల్ కంటిన్యూ మోర్ నెక్స్ట్ వీక్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా రమేష్? ఎనీబడి హ్యాస్ క్వశ్చన్స్ ఇవాళ కవర్ చేసినలో? మన టేకవే ఏంటంటే భగవంతుడు భక్తుల కోసము, విశుద్ధ భక్తుల కోసము, ప్యూర్ డివోటీస్ కోసము సేవకుడిగా రావడానికి కూడా వెనుకాడాడు. సో దట్స్ టేక్ అవే. అండ్ ఎవరైతే భగవంతుడికి సరెండర్ అవుతారో వాళ్ళకి భయము, డిఫీట్ అనేది ఉండదు. జెన్యున్గా సరెండర్ అవుతారు, 100% సరెండర్. నాట్ ఫర్ one minute in a 1 month, right, or a day in a year. Not like that. Always అనన్య చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. అనన్య చింతయంతో మాం, అన్డివైడెడ్ అన్అలైడ్ అటెన్షన్ టు కృష్ణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ యోగక్షేమాలు శ్రీకృష్ణ భగవానుడు చూసుకుంటాడు. సో ఆ విధంగా డివోటీస్ వాళ్ళ ఫుల్ ఫేత్, ఫుల్ సరెండర్ టు కృష్ణ. ఓకే, సో వీకెండ్ అయినప్పటికీ మనము ఫ్రైడే రోజు టైం తీసుకొని శ్రీకృష్ణ భగవాన్ మీద మన మైండ్ని ఫోకస్ చేయగలిగాం. వర్క్ నుంచి డైవర్ట్ చేసుకొని శ్రీకృష్ణ భగవానుడి మీద ఫోకస్ చేయగలిగాము, రైట్. సో ఇదే స్ఫూర్తితో మనం వీకెండ్ కూడా ఇది 1 అవరే, కానీ మనం డెఫినెట్లీగా వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేయాలి శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆలోచించడానికి. ఐదర్ త్రూ సేవ, లేదంటే కీర్తన్, లేదంటే రీడింగ్ బుక్స్ అబౌట్ కృష్ణ, ఇవన్నీ చేయాలి. సో అప్పుడే మన మైండ్ కంపల్సరీగా ట్రైన్ చేయగలం ఫోకస్ చేయడానికి. చివరికి ఏంటంటే మన ఎగ్జామ్ ఏంటంటే డెత్. ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో భగవంతుని, డెఫినెట్గా భగవంతుని చేయగలరు. సో దట్ ఈస్ అవర్ గోల్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆల్ గ్రోస్ ప్రభుపాదికి జై. హరే కృష్ణ. హరే కృష్ణ.